ప్రేమ ఈ పదం కొన్ని మందికి సంతోషాన్ని, కొన్ని మందికి విచిత్రాన్ని, అలాగే ఇంకొన్ని మందికి బాధను కలిగిస్తుంది. అయితే ఈ కథ చెప్పాక మీకేం కలిగించిందో కింద కమెంట్ చేయండి. ఈవిడ పేరు కృష్ణ, ఓ 22 సంవత్సరాల బంగ్లాదేశీ అమ్మాయి. అయితే ఈమె ఫేస్బుక్ లో అభిక్ మండల్ అనే ఒక ఇండియన్ అబ్బాయితో పరిచయం పెంచుకుంది అండ్ ఆటోమేటిక్ గా లవ్ చేసుకున్నారు. అయితే సమ్ రీజన్స్ వల్ల, లైక్ ఆ అమ్మాయికి సంబంధాలు చూడడం వల్ల లేదా అదర్ వగేరే రీజన్స్ వల్ల ఆ అమ్మాయి ఇండియాకి వెళ్ళి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇండియాకు వెళ్ళడానికి ఈమె దగ్గర మెయిన్ గా పాస్పోర్ట్ లేదు. సో ఈమె ఏం చేసిందంటే మే 2022లో బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్యలో ఉన్న సుందర్బన్స్ డెల్టా ద్వారా 1 గంట వరకు స్విమ్ చేసి ఇండియా బార్డర్ కి వచ్చేసింది అండ్ ఇండియాలో ఎంటర్ అయిపోయింది. అలాగే తను లవ్ చేసిన అతనితో కోల్కతాలో ఉన్న కాళీఘాట్ టెంపుల్ లో పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈమెను వెస్ట్ బెంగాల్ పోలీసులు మే 31న అరెస్ట్ చేశారు ఇల్లీగల్ ఎంట్రీ కింద అండ్ అలాగే మళ్ళీ బంగ్లాదేశ్ హై కమిషన్ కి అప్పగించారు. మొత్తానికి ప్లాన్ సక్సెస్ అయినట్టు కనిపించిన ఫెయిల్ అయ్యింది. కానీ తన లవర్ కోసం ఆమె పెట్టిన ఎఫర్ట్స్ ని చూస్తుంటే నాకైతే గూఢచారి సినిమా గుర్తొచ్చింది. అసలు ఆ అమ్మాయి గంట వరకు ఎదడం ఏంటో, బార్డర్లు దాటడం ఏంటో, ఇలాంటివి చూసినప్పుడే ప్రేమ సాగరాలను దాటిస్తుంది అనిపిస్తుంది. కానీ ప్రేమించిన తర్వాత ఆ సాగరంలోనే ముంచేస్తుంది.